సో అనంత్ గారు మనం గమనిస్తే కూడా ఒక నాన్ అంటే మీడియా బ్యాక్గ్రౌండ్ లేనివారు ఒక టోటల్ మెడిటేటర్స్ ఫ్యామిలీని వాళ్ళందరికీ అంటే ఒక పిఎంసి హిందీ ఛానల్ చేతిలో పెట్టారు పత్రి సార్. అంటే పత్రి సార్ విజన్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. అయినా కూడా వాళ్ళు సమర్థవంతంగా యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు శాటిలైట్ ఛానల్ దాకా చేరుకున్నారు. సో ముఖ్యంగా ఆ కంపెనీకి సంబంధించిన ఎండి అలేఖ్య గారి గురించి మీ మాటల్లో. నాట్ ఓన్లీ అలేఖ్య మేడం, ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ అంటే గురువుకు సరెండర్ అయి ఉన్నటువంటి ఫ్యామిలీ. ఇప్పుడు మనం విని ఉన్నాం, మామూలుగా ఏకలవ్యుడు అనే పాత్ర ఉంది. ఏకలవ్యుడు తనకు గురువు ఎవరు లేరు, కానీ తానే ఈయన నా గురువు అని చెప్పేసి ఆయనకు సరెండర్ అయిపోయాడు, ఆ విద్య నేర్చేసుకున్నాడు. అట్లనే ఏకలవ్యుడు ఎలాంటి గొప్ప వ్యక్తో అలాంటి గొప్ప వ్యక్తులు శాస్త్రి గారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వారు గురువుకు సరెండర్ అయి ఉన్నటువంటి కుటుంబం. మనం ఎప్పుడైతే గురువుకు సరెండర్ అవుతామో ఆ యొక్క ఎనర్జీ మనకి యాడ్ అవుతుంది, ఆ శక్తి నడిపిస్తుంది. ఇది నేను నా అనుభవంలో ఉన్నటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. పత్రి సార్ పిఎంసి తెలుగు బాధ్యతలు నాకు అప్పచెప్పినప్పుడు నాకు కూడా ఏం రాదు కదా. నాకు వచ్చినటువంటి పని ఏంటంటే గురువుకు సరెండర్ అవ్వడం. ఆయనకి సరెండర్ అయితే ఆ ఎనర్జీ మనతో ఆ పని చేయించుకుంటుంది. అలా గురువుకు సరెండర్ అయినప్పుడు ఆయన ప్రతి వాక్కు మనతో కర్మ చేయిస్తుంది, ఆ పని చేయిస్తుంది. నేను ఎప్పుడు తపన పడేవాడిని, పత్రిజీ ప్రతి పిరమిడ్ మాస్టర్ అనుభవాన్ని తీసుకోమని చెప్పారు, తీసుకోవాలి. ఎన్ని కార్లు పెట్టాము, ఎంతమందితో అనుభవాలు చెప్పించామో లెక్కే లేదు. డే అండ్ నైట్ చేస్తూనే ఉంటారు మన వాళ్ళు ఎడిటింగ్ అనుభవాలని. ఎలా వచ్చాయి అన్ని అనుభవాలు అంటే పత్రిజీ చెప్పారు చేయాలి, పత్రిజీ చెప్పారు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ మనం చేయాలని, ఆయన చెప్పారు మనం చేయాలి. మిగతావన్నీ ఆటోమేటిక్గా నేర్చేసుకుంటాం అంతే. తర్వాత సార్ ఒక వ్యక్తిని ఊరికనే సెలెక్ట్ చేయరు. సార్కి ఒక వ్యక్తి యొక్క గతము తెలుసు, ఒక వ్యక్తి యొక్క ప్రస్తుతము తెలుసు, ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు తెలుసు. మహాద్రష్ట ఆయన, అన్ని చూసే పెడతారు ఆయన. పత్రి సారు ఒకరిని ఎన్నుకున్నారు అంటే ఆ ఎన్నిక వెనకాల ఎంతో విషయం ఉంటుంది. ఊరికనే ఎన్నుకోరు కదా. ఎన్నో వేల మందిలో, లక్షల మందిలో అలేఖ్యానే ఎంపిక ఎందుకు చేశారు ఆయన? ఎందుకంటే ఆ క్యాపబిలిటీస్ ఆ వ్యక్తిలో ఉన్నాయి కాబట్టి ఆయన ఎన్నుకున్నారు. అంటే సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఒక మామూలు మనిషే, ఒక వ్యాపారవేత్త ఒక ఎంప్లాయీని ఎన్నుకునే ముందర వీడు 10 ఏళ్ల తర్వాత మంచిగా బిజినెస్ చేస్తాడు, వీడి కంపెనీకి ఎండి స్కోప్ ఉంది, లేదా వీడు ప్రపంచంలో నెంబర్ 1 స్థాపిస్తాడని గుర్తించగలడు ఒక మామూలు వ్యాపారవేత్త. అట్లాంటిది ఒక యోగి, పత్రిజీ యోగి, ఆయనకు గత జన్మలో తెలుసు. ఒక మనిషిని చూసి ఇట్లా కళలో కలిపెట్టి చూస్తే వీడి గత జన్మలు ఏంటి, వీడి పూర్వజన్మలో వీడి ఎన్ని పాపకర్మలు ఉన్నాయి, ఎన్ని పుణ్యకర్మలు ఉన్నాయి, వీడి జీవితంలో వీడి లైఫ్ పర్పస్ ఏంటి, వీడు ఎందుకు పుట్టాడు, వీడు ఏం చేయబోతున్నాడు ఈ జన్మలో, మన వీళ్ళంతా చూసేస్తాడు. ఆయన చూసేసి పని అప్ప చెప్తాడు. థ్యాంక్ యూ నౌకాం. సో పత్రి సారు మహాద్రష్ట, ఆయనకి తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా నేను నమ్మిన ఒకటే సిద్ధాంతం, గురువులందరూ చెప్పేటువంటి సిద్ధాంతం ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే మనం నేచర్కి సరెండర్ అవుతామో, ప్రకృతికి మనం సరెండర్ అవుతామో, మనతో మనల్ని బెస్ట్ మాధ్యమంగా ఉపయోగించుకుంటుంది. అలానే గురువు కూడా మనం గురువుకి సరెండర్ అయినప్పుడు గురువు బెస్ట్ మాధ్యమంగా ఉపయోగిస్తాడు మనల్ని. నవకాంత్తో పత్రి సార్ ఎన్ని పనులు చేయించాడో లెక్కే లేదు. బాలకృష్ణ సార్తో పత్రి సార్ ఎన్ని పనులు చేయించారో లెక్కే లేదు. నాతో ఆయన ఎన్ని పనులు చేయించారో లెక్కే లేదు. నేను కలలో కూడా ఊహించలేను నేను చేసిన పనులని. తిరిగి ఈ పనులని నేను చేశానంటే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంటది. మిరాకిల్ లాగా అనిపిస్తుంది. యా. సో ఇన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, గురువుకు మీరు సరెండర్ అయి ఉంటే ఆ గురువు మనల్ని బెస్ట్ మాధ్యమంగా ఉపయోగిస్తాడు, మనం ఉపయోగించబడతాం. సో ఆ విధమైనటువంటి వినయము, ఆ విధమైనటువంటి విధేయత, ఆ విధమైనటువంటి ఆ శరణాగతి ఆ కుటుంబంలో నిండుగా ఉంది. పత్రి సార్ అంటే వాళ్ళకి దాన్ని చెప్పడానికి మాటలు లేవు. యాక్చువల్గా అంత సరెండర్నెస్ గా ఉంటుంది ఆ కుటుంబం. పత్రి సార్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటిది లోపల ఇంకెవరి మీద అంత ఉండదేమో.
ఒక డిఎల్ఎన్ శాస్త్రి సార్కి అయితేనేమి, వసంత మేడంకి అయితేనేమి, అలేఖ్యకి అయితేనేమి, అమూల్యకి అయితేనేమి, అలేఖ్య హస్బెండ్ నమన్కి అయితేనేమి, అమూల్య హస్బెండ్ అభిషేక్ అయితేనేమి, ఎంటైర్ టోటల్ ఫ్యామిలీ ఆ సరెండర్నెస్ లో ఉంటుంది. కాబట్టి అంత పెద్ద బాధ్యత ఆ కుటుంబానికి అప్పచెప్పారు. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ప్రతి డైరెక్టర్ని, ఆయన పత్రి సార్ ఎన్నుకున్న ప్రతి డైరెక్టరు చాలా 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 గొప్ప వ్యక్తులు. వాళ్ళు ఇప్పటికే ఎంతో చేసి ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళు ఏం చేయగలరో పత్రి సార్కి తెలుసు కాబట్టి వాళ్ళని ఆయన ఎన్నుకున్నారు. ఇక్కడ ఏంటంటే మనందరికీ తెలుసు పత్రి సారు ఎంత విజన్ ఉంది ఆయనకి, ఎంత ద్రష్ట అనే సంగతి తెలుసు. కానీ మనం మళ్ళీ మన మైండ్లోకి వచ్చి కామెంట్ చేస్తూ ఉంటాం. మనం అంటే అవతల వ్యక్తి సరైన వ్యక్తి కాదు అన్నట్టు ఉంటుంది మనకి. ఒక పక్కేమో సార్ అద్భుతంగా సెలెక్ట్ చేస్తారని చెప్తూనే ఉంటాము, మళ్ళీ పర్సనల్గా వచ్చేపాటికి ఆ ఎంపికని మనం యాక్సెప్ట్ చేయలేకపోతాం. ఓకే.